భారతదేశపు గర్వించదగిన కవి, రచయిత, తాత్వికుడు రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కోల్కతాలో జన్మించారు. చిన్ననాటి నుండి కళల పట్ల ఆసక్తి కలిగి, 8వ ఏటనే కవితలు రాయడం ప్రారంభించారు. అయితే, ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రచన, గీతాంజలి. ఈ కవితా సంపుటికి 1913లో నోబెల్ బహుమతి పొందారు, అందుకోగలిగిన మొదటి ఆసియాన్. కాని, ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతాలు, జన గణ మన, అమర్ షోనార్ బంగ్లా, ఆయన రచనలే. అంతేకాదు, శ్రీలంక జాతీయ గీతానికి కూడా ఆయన కవితలే ప్రేరణ. 1919లో జలియన్వాలాబాగ్ హత్యాకాండకు నిరసనగా, బ్రిటిష్ వారు ఇచ్చిన సర్ బిరుదును తిరస్కరించారు. విద్యపై ప్రగాఢమైన విశ్వాసం కలిగిన ఆయన, విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించారు. 1941 ఆగస్టు 7న ఆయన మరణించినా, ఆయన ఆలోచనలు, రచనలు యుగయుగాల పాటు నిలిచిపోతాయి. ఇలాంటి చరిత్ర విశేషాలు తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.